బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలను సొంతం చేసుకున్న యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. మాస్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా తన కెరీర్ బెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుందని విశ్వక్సేన్ నమ్ముతూ ఉండగా సినిమా ఎంతవరకు ఆ అంచనాలను నిజం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, ఊర్లో ఉండే హీరో తన ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుని ఎమ్మెల్యే గ్రూప్ లో చేరతాడు. తర్వాత హీరోయిన్ నేహా శెట్టితో ప్రేమలో పడగా అనూహ్య పరిస్థితుల నడుమ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత కథ ఏమైంది, మధ్యలో అంజలి రోల్ ఏంటి, ఈ పరిస్థితులను హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్నది మొత్తం మీద సినిమా కథ పాయింట్. కథగా చెప్పాలి అంటే చాలా రొటీన్ గానే అనిపించే కథతోనే ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్. కానీ ఫస్ట్ హాఫ్ లో ఉన్నంతలో పర్వాలేదు అనిపించే విధంగా పడుతూ లేస్తూ సాగి ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే మేనేజ్ చేశాడని చెప్పాలి డైరెక్టర్. మధ్యలో ఒక సూపర్ హిట్ సాంగ్, అలాగే ఎక్సలెంట్ ఫైట్ సీన్ ఒకటి ఫస్ట్ హాఫ్ లో హైలైట్ గా నిలవడం, అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా బాగానే వర్కౌట్ అవ్వడంతో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరిగిపోతాయి. కానీ చాలా వరకు చెప్పాల్సిన కథను ఫస్ట్ హాఫ్ లోనే డైరెక్టర్ చెప్పేయడంతో సెకండ్ హాఫ్ లో చెప్పడానికి కథ లేకుండా పోయింది. దాంతో అటు ఇటు సీన్స్ ను మారుస్తూ స్క్రీన్ ప్లే పరంగా కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తూ స్లో నరేషన్ తో సాగే సెకండ్ హాఫ్ ఎటు నుండి ఎటో వెళుతూ ఎలాగోలా క్లైమాక్స్ కి చేరి జస్ట్ ఓకే అనిపించేలా ముగుస్తుంది. సెకండ్ హాఫ్ పై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే అవుట్పుట్ ఇంకా చాలా బెటర్ గా వచ్చి ఉండేది. విశ్వక్సేన్ సినిమా కోసం ఎంత చేయాలో అంత చేశాడు. యాక్షన్ సీన్స్, మాస్ డైలాగ్స్, హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ అన్నింటిలో తన మార్క్ క్లియర్ గా మెప్పించగా నేహా శెట్టి రోల్ కూడా ఆకట్టుకుంది. అంజలి పర్వాలేదనిపించగా మిగిలిన యాక్టర్స్ తమ తమ రోల్స్ వరకు బాగానే ఆకట్టుకున్నారు. సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలవగా ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్, సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫైట్ సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్, హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదనిపించినా సెకండ్ హాఫ్ లో ట్రాక్ తప్పింది. డైలాగ్స్ బాగానే ఉండగా సినిమాటోగ్రఫీ మెప్పించిందని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింటే అంత బలంగా లేదు. కానీ ఎలాగోలా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే మేనేజ్ చేసినా ముందే చెప్పినట్లు సెకండ్ హాఫ్ లో ట్రాక్ తప్పింది. మొత్తం మీద మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ సెకండ్ హాఫ్ ను కొంచెం ఓపిక పట్టి చూడగలిగితే ఓవరాల్ గా పర్వాలేదనిపించే విధంగా సినిమా ఉంటుంది. మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళితే కొంచెం నిరాశ కలిగిస్తుంది సినిమా. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.